రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో రైతులు కేసీఆర్ కు వెన్నుదండుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామ్రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సూర్నగంటి అర్జున్, కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాసరెడ్డి, టేకుల భాస్కర్ రెడ్డి, కర్రే కృష్ణ, బల్వంత్ సాయి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు, ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి, ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సబితమ్మ నాయకత్వం, సబితమ్మ నాయకత్వం. ఈరోజు రైతులు నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రైతులకు ఒక ప్రకటన చేసిండు. ఈరోజు రైతులు రైతు బంధు, రైతు బీమా, ఎన్నో సబ్సిడీ, ఎరువుల సబ్సిడీతో పాటు ఒక వరాల జల్లు కురిపించినటువంటి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీని, ₹1,00,000 రుణమాఫీని, రైతులు ₹1,00,000 వరకు రుణమాఫీ ఒక నెల లోపు అందరికి కూడా ఈ రోజు నుంచి ఒక నెల వరకు ప్రతి ఒక్కరి బ్యాంకులు ఉన్నటువంటి రుణం తీసుకున్నటువంటి ₹1,00,000 రుణం మాఫీని ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు మొదలుకొని నెల వరకు కూడా అందరి రైతుల ఉన్నటువంటి రుణాము అంతా మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. నిజంగా కూడా ఊరు ఊరున, వాడ వాడన, పల్లె పల్లెన రైతులందరూ ఎంతో ఆనందోత్సవంలో ఈరోజు ఉన్నారు. గతంలో జరిగిన ఎలక్షన్ లో ఇచ్చిన మాటని కొన్ని కారణాల వల్ల, మనకు కరోనా వల్ల, కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ రోజు ఇచ్చిన మాట చేయలేని మాట వాస్తవము. కానీ ఈరోజు ఆయన రైతులు పడుతున్నటువంటి బాధని గమనించి ఈరోజు రైతు బీమా ఇచ్చిన, రైతులకు సబ్సిడీ ఎరువులు ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నా, ఇన్ని ఇచ్చినాక వాళ్ళు అడిగింది మనం చెప్పిన మాటని ₹1,00,000 వరకు రుణమాఫీని చేయాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొచ్చి మంత్రివర్గంలో అందరితోని చర్చించి తర్వాత నిన్న ప్రకటన చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. నిజంగా కూడా ప్రతి ఒక్క రైతు మనం కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఏ విధంగా అయితే చేసిండో ఈ రోజు కూడా కేసీఆర్ గారు నిజంగా కూడా ఈ రోజు కేసీఆర్ గారు రైతులకు ఎంతో రుణపడి, రైతులం అందరం కూడా కేసీఆర్ కి రుణపడి ఉన్నాం. తగిన సమయంలో తగినప్పుడు మనము ఆయన యొక్క కేసీఆర్ గారి యొక్క రుణాన్ని తీర్చుకునే అవసరం వచ్చినప్పుడు మనం అందరం కూడా కేసీఆర్ తోని ఉండాలి. తెలంగాణలో కేసీఆర్ గారు గత ఎన్నికల్లో ప్రకటించిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. కాస్త ఆలస్యంగా అయినా, కరోనా కారణంగా, ఇతరత్ర కారణాల వల్ల కాస్త ఆలస్యంగా అయినా ₹1,00,000 రుణమాఫీని ఈరోజు ప్రకటించడం జరిగింది. దానికి ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ బడంగ్పేట భారత రాష్ట్ర సమితి తరఫున ఈరోజు ఇక్కడ మేము కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు. అలాగే మిగిలిపోయి ఉన్న మిగతా మేనిఫెస్టోలో ఉన్న మిగతాయి కూడా రానున్న రోజుల్లో తొందరగా కంప్లీట్ చేస్తారని, మరొకసారి మేనిఫెస్టోలో కంప్లీట్ చేసిన అన్ని కంప్లీట్ చేసుకొని రానున్న రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ గారు ఇంటికి గౌరవంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా గర్వంగా ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అడిగే పరిస్థితి మనకు కళ్ళ ముంగట కనిపిస్తున్నది. భవిష్యత్తులో కూడా తెలంగాణలో మరొకసారి ఈ రైతు పక్షపాతి కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుందని, రావాలని ఆకాంక్షిస్తూ ఎంతో ఆనందంగా ఉంది. రైతులు
ఎప్పుడు మాపవుతుంది అని నన్ను ఎన్నోసార్లు అడిగినారు. ఈరోజు మాపైనందుకు మా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతు బంద్ వస్తుంది, రైతు బీమా వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది. ఇంతకుముందుకు 3 గంటల కరెంట్ ఉండే, 7 గంటలు 7-3 3 ఫేస్ అనేది వస్తుండే, 3 ఫేస్ పోయింది, 2 ఫేస్ ఉండే, 2 ఫేస్ పోయింది. 24 గంటల కరెంట్ వస్తుంది. రైతులు ఎంతో ఆనందంతో ఉన్నారు. ఈ రోజులల్లా ఎప్పుడు పోయినా బాయికాడికి పోవాలంటే భయపడుకుంటూ పోతుండే. 24 కరెంట్ లేనప్పుడు వరంపోటి పోవాలంటే నడవాలంటే ఒక బోరు ఒక 1/2 కిలోమీటర్ అంత దూరం ఉంటుండే. ఆ 1/2 కిలోమీటర్ ఇవాళ మా కేసీఆర్ వచ్చేసింది. మాకు రైతులకు ఎంతో రుణపడి ఉన్నామని మేము అనుకుంటున్నాము. మాకు 24 గంటల కరెంట్ వచ్చినప్పుడు మేము చాలా సంతోషపడుతున్నాము. రైతు బంద్ వచ్చింది, రైతు బీమా వచ్చింది. మనకు ఎప్పుడంటే అప్పుడు ఎరువులు కూడా రైతులకు ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా ఎరువులు కూడా అందిస్తున్నాము. అలాంటి బాధలు లేకుండా రైతుకు మనకు రైతు బంధు వచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.